రథసప్తమి అన్నటువంటిది ఈ పర్టికులర్ డే రథసప్తమి కింద ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడుకునేటటువంటిది. 7 రోజులు నిర్వహించడం, లేకపోతే 3 రోజులు నిర్వహించడం, 10 రోజులు నిర్వహించడం అనేది ప్రభుత్వాలు ఇష్టం. కానీ మిగతా రోజుల్లో ఇదే మాదిరి క్రౌడ్ దేవాలయాన్ని విజిట్ చేయడం మనం చూడం. ప్రజల్లో ఒక రకమైనటువంటి స్పందన క్రియేట్ చేయడం కోసం, లేదా ప్రజల ఆనందం కోసం రకరకాల కార్యక్రమాల నిర్వహణ కోసం మనం ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. కానీ రథసప్తమి అంటే ఈ సప్తమి రోజున రథసప్తమిగా మాట్లాడతాం. నన్ను అడిగితే ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఊహించిన దానికంటే బాగానే ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అట్ ద సేమ్ టైం అరేంజ్మెంట్స్కి సంబంధించి ఎక్కడో చిన్న క్లమ్జీనెస్, ఇన్లెట్ ఇవ్వాల్సిన దగ్గర అవుట్లెట్ ఇవ్వాల్సిన దగ్గర ఇన్లెట్, ఎంట్రన్స్ ఇవ్వాల్సిన దగ్గర ఎగ్జిట్ అలా ఇచ్చారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ బయట చూసినప్పుడు మాత్రం భక్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏవి ఫ్రీ లైన్స్ లేదా ఏవి పెయిడ్ లైన్స్ అన్నటువంటి దాని మీద కూడా క్లారిటీ లేక అలా గొడవ కింద పోలీసులతో డిస్కషన్ చేయడం కూడా చూసాం. నేను కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఎందుకనో దిస్ టైమ్ ఐ ఫెల్ట్ బిట్ క్లమ్జీ. ఎప్పుడు నాకు అలా అనిపించలేదు, ఈరోజు అనిపించింది. నేను గత వారం రోజులుగా ఫాలో అవుతున్నాను. నిన్న మ్యూజికల్ నైట్ అని, మొన్న ఒక మ్యూజికల్ నైట్ అని, అంతకుముందు ఇంకోటని. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి గమనిస్తే మన జిల్లాలో చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి బారువా బీచ్ ఫెస్టివల్ లేదా అరసవల్లి మ్యూజికల్ నైట్స్. ఇవే కార్యక్రమాలు ఈ జిల్లాకి ఈ సంవత్సరాల కాలంలో చేశారు తప్ప ఏం చేశారు ఇక్కడ నేను అడుగుతా ఉన్నా. ఒక కార్యక్రమం, ఒక ప్రజలకు సంబంధించినటువంటి సంబరం అంటే ఓ ప్రాజెక్ట్ తీసుకొని గ్రౌండ్ చేసి శంకుస్థాపన ప్రారంభం చేసినప్పుడు అది సంబరం అంటే నా దృష్టిలో. బీచ్ ఫెస్టివల్ చేసి ఈ జిల్లాకు మేము మంచి చేస్తున్నాం, గోవాలా తయారు చేస్తాం, బిక్నీ ఫెస్టివల్స్ పెడతామంటే దట్ ఇస్ నాట్ సూటబుల్ అని నేనైతే భావిస్తా ఉన్నాను. టూరిజం ఎంకరేజ్ చేయటం అనేది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బీచ్ ఫెస్టివల్ అని పెట్టి, మ్యూజికల్ నైట్స్ పెట్టి, డ్యాన్స్ వేయించుకోవడం అన్నది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. టూరిజం ఇంప్రూవ్ చేస్తామంటే ఏంటి, టూరిజంకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. 1 year అయింది కదా బారువా బీచ్ ఫెస్టివల్ పెట్టి, అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారా? ₹1 ఖర్చు పెట్టారు ఈ జిల్లాలో? బారులో కానీ, అక్కుపల్లిలో కానీ, మన కళింగపట్నం బీచ్లో కానీ ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టి టూరిజంకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేస్తారా? లేదు కదా. ఏదో జరిగిపోతా ఉంది అంతే. మనం